కానీ అందులో కరెక్షన్స్ ఉన్నాయి. చేసేసాను సార్, నాన్నగారికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాను. టాప్ ఎడ్జ్. నైస్, కంటిన్యూ. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా. సార్ సార్ ఓకే సార్, అలాగే సార్, ఉంటాను సార్. నమస్తే సార్. నాన్నగారా? అవును సార్. చెప్పారా? చెప్పారు సార్. చేయండి. Come in. Come. సైన్ సార్. మీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోగలను సార్. ఆయన ఎప్పుడు అంతే. చెప్పింది చేయండి, ఎక్స్ట్రా వద్దు. ఇంకోసారి ఆయన గురించి మాట్లాడితే వేరే ఆఫీస్ వెతుక్కోవాల్సి వస్తుంది. సారీ సార్. రేయ్, ఆ లోన్ విషయం ఏమైందిరా? వెరీ గుడ్. ఎక్సలెంట్, బాగుందయ్యా, చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. నీ ప్రాజెక్ట్ వర్క్ చూస్తే ఎవరికైనా లోన్ కల్పిస్తుందయ్యా. సరే, గ్యారంటీ ఏమిస్తావు? మరి ఏదో ఒకటి పెట్టాలి కదా. అలాంటి ఏం లేవు సార్. చా, ఎలా కనపడుతున్నాను నీకు? సార్ జస్ట్ రైట్. చెప్పు పర్లేదు సార్. సార్ ప్లీజ్ చూడమ్మా, ఇంత పెద్ద లోన్ కావాలంటే కనీసం సెక్యూరిటీ కావాలి కదా. డూ వన్ థింగ్, మీ నాన్నగారిని పిలవండి, ఆయన నేను క్లియర్ గా మాట్లాడుకుంటాం. ఆయన వస్తే సెక్యూరిటీ సంతకం తీసుకొని పంపిస్తాను. హలో 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 హలో, ఏమన్నా లేచి వెళ్ళిపోతున్నావు? తేరగా ఉన్నాను కదా అని 25 లక్షలు లోన్ అడిగా బానే ఉంది. సెక్యూరిటీ అడిగితే తప్పొచ్చిందా? సార్ 25 లక్షలు వాడికి లెక్క కాదండి, వాళ్ళ నాన్న అడిగితే కోట్లు ఇస్తారు. చా, అంత సీన్ ఉందేంటి? ఎవరు బాబు వాళ్ళ నాన్న? అరవింద్ గారని రాగసుధా కన్స్ట్రక్షన్స్ కి ఎండి. మరి ఆ విషయం ముందే చెప్పొచ్చు కదయ్యా. కూర్చో బాబు, కూర్చోరా. కూర్చో. భలేవాడివయ్యా. ఈ విషయం మీ నాన్నగారి చేత చిన్న ఫోన్ చేస్తే సరిపోయేది కదా. ఓహో, అది కూడా కుదరదన్నమాట. ఓకే 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 ఓకే. వెనకటికి నీలాంటి వాడు ఎంబీబీఎస్ చదువుకుని మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట. మీ నాన్నంత పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎండీ అయినప్పుడు మళ్ళీ నువ్వు 25 లక్షలు అప్పు తీసుకుని మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం ఏంటయ్యా? సో ఫన్నీ అయితే. సార్ ప్లీజ్, నేను నా కాళ్ళ మీద నిలబడాలని ఆశపడుతున్నాను సార్, అంతే. సార్ టచ్ చేసావయ్యా, నా గుండెలే టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. అబ్బా, బ్లాక్ ఎన్. మేమే విన్ అవుతాం. ఎరా, పని అయిపోయిందా? అయిపోతుంది నాన్న. అయిపోయిందన్నాడు. ఆఫీస్ పని అయింది నాన్న. నువ్వు ఆడమ్మా. బాబు గారు, పొద్దు నుంచి ఒకటే గేమ్స్. వస్తున్నామ్మా. ప్లేస్ ఖాళీ అయింది కదా, వెళ్ళి ఆడతారా? వద్దురా, అందరు ఆట ఆయన ఆడతారు. సరే సిద్ధు, రా ఈ గేమ్ ఫినిష్ చేద్దాం. రా కూర్చో. రారా, నువ్వు కొట్టు. బ్లాక్ కొట్టు. రే అన్నయ్య, ఇంకా 3 కాయిన్స్ ఉన్నాయిరా. 1000 రూపాయలు పందం కొట్టేరా ప్లీజ్. రే ఆగా, ఏం కొడుతున్నావు? వైట్ కార్నర్ పాకెట్. ఇక్కడ స్ట్రైట్ ఉందిగా, ఇక్కడ పెట్టి జస్ట్ స్లోలీ హిట్ ఇట్. జస్ట్ హిట్ ఇట్ స్లోలీ. yes నైస్ రా. నువ్వు ఆడాడు. రెడ్ కొట్టు. స్ట్రైట్ టు ద పోచ్. ఒక నిమిషం పౌడర్ ఉండాలిరా. ఇట్స్ ఈజీ దెన్. యా, ఇదిగో స్ట్రైట్ టు. ఓకే, నెక్స్ట్ పాన్ క్లియర్ చేయాలి ఇప్పుడు నువ్వు. ఇదిగో ఇక్కడ పెట్టుకొని స్ట్రైట్ ఫాలో. కాన్ఫిడెంట్ గా కొట్టాలి. వన్ మ్యాన్ ఆడు. అరే ఇక్కడ కాదురా, ఇక్కడ పెడితే ఓడుతుందిగా. నీ కొడుకు ఆడడం బాగానే నేర్చుకున్నాడే. బాగానే నేర్చుకున్నాడు. ఆయన నమ్మకు, ఆయన కావాలని ఓడిపోతే చీటింగ్. మేమే విన్ అయ్యాం. హలో, కోపంగా ఉన్నావా? యాక్చువల్లీ హాసిని, ఏమైందంటే సారీ సిద్ధు. సారీయా? ఏ పాపం, నా కోసం నువ్వు చాలా సేపు వెయిట్ చేస్తుంటావు. అయితే రాలేదా నువ్వు? ఎందుకు అలా చేసావు? నీకోసం ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా? అక్కడ అందరూ నన్ను అదో రకంగా చూశారు. ఫస్ట్ టైం దొరికిపోయిన సిద్ధు, అర్థం చేసుకో.
దొరికిపోయావా? నిన్ను చూడ్డానికి రోజులాగే కిటికీలోంచి దూకేనా ప్రిన్సిపల్. నవ్వొద్దు సిద్ధు. సారీ. తర్వాత ఏమైంది? ఏమైంది? ఎగ్గొట్టిన క్లాసులన్నీ ఒకేసారి కూర్చోబెట్టి చెప్పారు. ఆ గణిత రాక్షసి సిద్ధు. తర్వాత ఏం జరిగిందంటే ప్లీజ్ విను సిద్ధు. నేను ఇంకా నవ్వలేను. ప్లీజ్ చెప్పేది విను. తర్వాత కలిసి చెప్పు. నేను ప్లీజ్ 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 నా వల్ల కాదు. ఫోన్ పెట్టే. ప్లీజ్ పెట్టే. నువ్వు పెట్టు. ప్లీజ్ నువ్వు పెట్టు. ఈ రోజు ఏంటి అంత సీరియస్ గా ఉన్నారు? నేను లైఫ్ లో ఎప్పుడు ఇంత నవ్వలేదు. నా లైఫ్ లో ఎప్పుడు ఇంత బాధపడలేదు సిద్ధు. ఒక అమ్మాయికి ఇన్ని ప్రాబ్లమ్స్ అంటే ఎలా సిద్ధు? ఎందుకు మ్యాథ్స్ అంటే ఇంత చిరాకు నీకు? అలా అడుగుదామేంటి సిద్ధు? చూడు బుక్ అంతా ప్రాబ్లమ్సే. సరే నువ్వు వెళ్ళు. ఉంటాను సిద్ధు, పర్లేదు. చెప్పాను కదా వెళ్ళు. ఏమైంది నీకు? వెళ్ళమంటున్నాను కదా పో. మేము ఎవరో తెలుసా? నీ సీనియర్స్. ఏంటి ఎస్విసి సెల్యూట్ తెలీదా? రేయ్ ఆగ్రా చాలు. హాస్ని, వంశీ, రవి, సీను. మంగిన సీను. కేడి మంగిన సీను చూసారు సార్? ఎక్కడా? కేడి మంగిన సీను లవ్స్ మంజుల. కాలేజ్ గోడల నిండా అదే సిద్ధు. ఇంకా ఉంది అది కాలేజ్ లో. గ్రేట్ యా. రేయ్ మోయ్, హాస్ని క్లాస్ టైం అది. పద డ్రాప్ చేస్తాను. ఏయ్ ఉండు, నీతో మాట్లాడాలి. మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. నేనెందుకు ఉండాలి? వాడు ఉండమంటే ఉంటావా? ఉంటాను. పాపం సిద్ధు నా కోసం నిన్న రోజంతా వెయిట్ చేశాడు. ఏరా అలా చెప్పావా? బానే మేనేజ్ చేసావరా. మేనేజ్ చేయడం ఏంటి? నీకు విషయం తెలుసా? నిన్నంతా ఆడు మాతోనే ఉన్నాడు. సొంతంగా బిజినెస్ పెట్టడానికి లోన్ కోసం బ్యాంక్ చుట్టూ తిరిగాం. అడుగు వాడిని అడుగు. సిద్ధు నాతో అబద్ధం చెప్పావా? అది చెప్పావా? అది నాతో మాట్లాడుకో. హాస్ని సారీ చెప్పు. హాస్ని సారీ చెప్పు. సారీ చెప్పు. సారీ హాస్ని. 1000 సార్లు 1000 సార్లు సరే సారీ 1000 సార్లు. దా. నేను ఫూల్ని సిద్ధు. పాపం నువ్వేమో కంపెనీ పెట్టడానికి లోన్ కోసం కష్టపడి తిరుగుతుంటే నేనేమో నువ్వు పని పాట లేకుండా ఖాళీగా తిరిగేవాడివని కామెంట్ చేశాను. ఐఎమ్ సారీ సిద్ధు. ఆల్ ది బెస్ట్. సండే గంటిపేట వెళ్దామా? ఆగు. అవన్నీ వాళ్ళకెలా తెలుసు? ఫ్రెండ్స్ కదా అని చెప్పాను. అన్ని చెప్పేశావా? ఆ బస్ లో డ్రైవర్ లేడన్న విషయం, సుల్తాన్ బజార్ కలాడేస్కోప్ చెప్పాను. ఆ టాయిలెట్ మ్యాటర్ మర్చిపోయాను. వెళ్ళు, వెళ్ళి చెప్పు. ఓ ఏమి దాచుకోవా?